ఇంకొక శిష్యుడు ఇలా అడుగుతున్నాడు, ధ్యానం మనసుతో చేసేది, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అంటే ఆ మనసు ఎలా చంపగలుగుతుంది అని. అప్పుడు స్వామివారు ఏమంటున్నారు, ధ్యానం అనేది ఒకే ఒక ఆలోచనతో ఉంటుంది. ఈ ఒక్క ఆలోచన ఇతర ఆలోచనని దూరంగా తోసేస్తుంది. మనం ఇంతకుముందు చెప్పినట్టు ఎన్ని ఆలోచనలు వచ్చినా మనం వెంటనే ఒక క్వశ్చన్ అడుగుతాం, ఏమని, ఇది ఎవరికి వచ్చిందని. ఆ ఒక్క ఆలోచన ఉంది, ఎవరికి వచ్చింది, లేకపోతే నేను ఎవరిని అని. ఆ ఒక్క ఆలోచన ఏం చేస్తుందట, మిగిలిన ఆలోచన అన్నింటినీ తోసేస్తుందంట. అలాగే మనోచాంచల్యము దాని బలహీనతకు చిహ్నము. మామూలుగా ఏమవుతాయి, ఆలోచనలు ఎందుకు వస్తాయి, మనోచాంచల్యం ఎక్కువ ఉంటాయి, మనసు చంచలం అయిపోయి ఏవేవో ఆలోచనలు వస్తాయి. ఎంత ఆలోచనలు ఎక్కువ ఉంటే మనసు చంచలత్వం అంత ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది, అలాగా అన్ని ఆలోచనలు వచ్చినా సరే మనం కనుక ఎడతెగకుండా ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే ఇన్ని ఆలోచనలు కూడా నెమ్మదిగా అన్నీ తగ్గిపోయి ధ్యానానికి ఒక బలం పుంజుకుంటుందట. దీని బలం ఎక్కువైతాయి, వచ్చే ఆలోచనల వాటికి ఉన్న బలం తగ్గిపోతుంది. అప్పుడు మనోచంచలత్వం తగ్గిపోతుంది అనమాట. అప్పుడు నెమ్మదిగా ఏమవుతాయట, ఇన్ని ఆలోచనలు అయ్యా తగ్గి ఒక స్థితిలో ఆలోచన రహిత స్థితి అని అంటాం కదా, అలాంటి ఆ స్థితికి వెళ్ళిపోతుందంట. ఆ స్థితి ఆత్మ. మనస్సు పరిశుద్ధంగా ఉండుటే ఆత్మగా ఉండడము. ఏంటి అని అడిగితే, ఈ మనసు ఇంత చంచలత్వంగాను అశాంతిగాను ఇన్ని ఆలోచనలతో ఉందే, అవన్నీ పోయి ఎప్పుడైతే నిశ్చలంగాను చాలా ప్రశాంతంగా ఉండి శుద్ధంగా ఉంటుందో దాన్నే మనం ఏమంటున్నాము, ఆత్మ అంటారట. అందుకని ఆ మనసుని చంపుతాదా అంటే అవును అంటున్నారు. ఎన్నో ఆలోచనల్ని ఒక్క ఆలోచన చంపేసి ఆఖరికి ఆ ఆలోచన కూడా లేని ఒక స్థితికి వెళ్ళిపోయి ఎంతో నిశ్చలంగా, ఎంతో ప్రశాంతంగా, ఎంతో సహజ ఆనంద స్థితిలోకి మనం లీనమవుతాం. దాన్నే ఆత్మ అంటారట.